ఇహపర లోకాలలో మంచి సర్వభోగ్యాలు భాగభోగ్యాలు ఇవ్వాలని అల్లాహ్ తాలాను ఈనాడు నేను కోరుతున్నాను. సోదర సోదరిమణులారా, ఇంకా ఒక అడుగు ముందుకు వెళితే ఈనాడు ఈ సభను ఇక్కడ పెట్టాలి అని 6 నెలల నుంచి కావలిలో ఈ అంశంపై ఒక సభ నిర్వహించాలి అని 6 నెలల నుంచి మేము ఆలోచన చేస్తూ ఉన్నాము. ఈ సభను జమియతే అహ్లే హదీస్ వారు నిర్వహిస్తున్నారు. ముస్లింలలో జమియతే అహ్లే హదీస్ అంటే చాలామంది, నేను ముందు చెప్పాలని అనుకోలేదు, కానీ చాలామంది హిందూ మరియు క్రైస్తవ సోదరుల వద్దకు మేము పాంప్లెట్లు తీసుకువెళ్ళినప్పుడు జమియతే అహ్లే హదీస్ అంటే ఎవరండి అని ప్రశ్నించారు. చాలామంది ముస్లిం సోదరులకు కూడా తెలీదు. జమియతే అహ్లే హదీస్, హదీస్ అంటే ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలను, దైవవాణి అయినటువంటి ఖురాన్ గ్రంథము, అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలను రెండింటినీ కూడా, ఖురాన్ మరియు హదీసు రెండింటినీ కూడా హదీస్ అని అంటారు. ఎవరైతే ఈ ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలను చదివి వాటిపై అనుసరిస్తూ ఆ బోధనను వేరే వారికి చేరవేయాలి అని దృఢమైన సంకల్పం కలిగి ఉన్నవారు అహ్లే హదీస్ అని సహబా వారి కాలం నుండి కూడా ఈ పదం వాడబడుతూ వచ్చింది. ఖురాన్ మరియు హదీస్ మీద అనుసరించే వారిని అహ్లే హదీస్ అని అంటారు. మరి జమియతే అహ్లే హదీస్ హింద్, భారతదేశంలో జమియతే అహ్లే హదీస్ హింద్ ఉంది. దీని గురించి పరిచయం చేయాలి అని నేను అనుకుంటున్నాను. జమియతే అహ్లే హదీస్ హింద్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా మనము చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి స్వతంత్రం రాక పూర్వము మనకు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉండి అధ్యక్షుడిగా ఉండి దాన్ని నడిపినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అహ్లే హదీస్. అదేవిధంగా వీరు బ్రిటిష్ వారితో యుద్ధం చేసి బాలాకోట్ అనేటటువంటి యుద్ధంలో చనిపోయినటువంటి షా ఇస్మాయిల్ షహీద్ వారు, బ్రిటిష్ వారితో యుద్ధం చేస్తూ చనిపోయినటువంటి షా ఇస్మాయిల్ షహీద్ మొదలగు చాలామంది ప్రముఖులంతా అహ్లే హదీసే. వీరు స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం తేవాలని కృషి చేసిన ముస్లింలలో ముఖ్యంగా అహ్లే హదీస్ల పాత్ర ఉంది. అది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అది రిజిస్టర్ బాడీగా ఢిల్లీలో అది ఏర్పడి అల్హమ్దులిల్లా ఖురాన్ మరియు హదీస్ యొక్క స్వచ్ఛమైన మాటలను ప్రజలకు చేరవేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాము. మా యొక్క ఉద్దేశము ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కానీ ఇటువంటి ఏమీ లేదు. చూడండి, అల్హమ్దులిల్లా మా యొక్క ఉద్దేశం ఖురాన్ మరియు హదీసు ద్వారా స్వచ్ఛమైనటువంటి ఇస్లామును ప్రజలకు చేరవేయడమే మా యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం జమియతే అహ్లే హదీస్ కావలి శాఖ వారు మిమ్మల్ని ఇక్కడ సాదరంగా ఆహ్వానించినటువంటి ముఖ్య ఉద్దేశము మీకు తెలుసు. మహాప్రళయం ఎక్కడ చూసినా ఇదే చర్చ, అలజడి, ఆందోళన. కానీ ప్రపంచమంతా కొంతమంది శాస్త్రవేత్తలు సైతం తర్వాత కొట్టిపడేశారు. ఆ విషయం మనకు తెలుసు. ప్రపంచంలో అందరూ ప్రళయం వచ్చేస్తుంది, డిసెంబర్ 21న వచ్చేస్తుంది, లేకపోతే వేరొక తారీఖున వచ్చేస్తుంది అని భయభ్రాంతులకు గురై ఉంటే, ముస్లింలు మాత్రం చేతి మీద చెయ్యి వేసుకొని హాయిగా ఇళ్లలో పండుకున్నారు, నిద్రపోతున్నారు. ఎందుకు? ప్రతి ముస్లింకి తెలుసు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి సూచనలు పూర్తి కాకముందు ప్రళయం రాదు అని ప్రతి ముస్లిం యొక్క విశ్వాసం ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి సూచనలు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నవి. వాటిని గురించి వక్త జనాబ్ రబ్బానీ సాహెబ్ గారు వివరిస్తారు. కానీ సోదర సోదరీమణులారా, ఇప్పుడు చర్చించాల్సిన విషయం ఏమిటంటే, మేము 2 సంవత్సరాలు 2010, 2011, 12 మహాప్రళయం వచ్చేస్తుంది
యుగాంతం అయిపోతుంది. యుగాంతం కాదు, సర్వ యుగాలకు అంతం. ప్రళయం అంటే ఒక యుగానికి అంతం కాదు, సర్వ యుగాలకు అంతం మహాప్రళయం అంటే. ఈ మహాప్రళయం అనేది వస్తుందా రాదా అనే అంశంపైనే చర్చలు జరిగాయి, సినిమాలు వచ్చాయి, మనం చూసాం. కానీ అసలు ప్రళయం అంటే ఏంది, ఎందుకు వస్తుంది, దేవుడు ప్రళయాన్ని అసలు ఎందుకు పెట్టాడు, ప్రళయం పడలే దినం అనేది ఎందుకోసం పెట్టబడింది, ఆనాడు ఏమి జరుగుతుంది, అది ముఖ్యమైన విషయం. ప్రళయం వస్తుందా రాదా వేరు, ఆనాడు ఏం జరుగుతుంది, ఆ తర్వాత ప్రళయాంతరం ఏం జరుగుతుంది, ఈ విషయాలు ఎక్కడ చర్చకు రాలేదు. ప్రళయం ఏమిటి, ఏమిటి ప్రళయ దినం ఎందుకు, ప్రళయం నాడు ఏమి జరగబోతుంది, ప్రళయాంతరం ఏమి జరగబోతుంది అనే విషయాలు ఎక్కడ చర్చకు జరగలేదు. మానవులు ఏమనుకుంటున్నారంటే మేము పుట్టాము, చనిపోతాము, ఇంకా మా జీవితం ఇంతే. చాలామంది ఆస్తులు కూడా అమ్ముకొని వారు ప్రళయం వచ్చేస్తుందని భయపడి ఆస్తులు కూడా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రళయాంతరం ఏమి జరుగుతుంది, అసలు ప్రళయం అంటే ఏమిటి, ఈ విషయాలపై ఇన్షాల్లా మా వక్త జనాబ్ రబ్బానీ సాహెబ్ గారు మన ముందు ప్రసంగిస్తారు. ఇక్కడికి వచ్చిన అతిరథ మహారథులందరికీ నేను మరోసారి విన్నవిస్తున్నాను, దయచేసి మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చొని ఈ అంశాన్ని వినండి. ఒకసారి నేను ఈ ఇన్షాల్లా మీకు ప్రోగ్రాం జరిగే విధానాన్ని వివరిస్తాను. ప్రోగ్రాం ఇన్షాల్లా తెలుగులో ప్రసంగం ప్రారంభమవుతుంది జనాబ్ రబ్బానీ సాహెబ్ వారిది. ఆ తర్వాత మీ వద్దకు ప్రసంగం అయిపోయిన తర్వాత మా వాలంటీర్స్ కొన్ని స్లిప్స్ తీసుకొని వస్తారు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీరు ఏదైనా సందేహాలు ఉన్నా వాటిపై రాసి మీరు పంపిస్తే ఇన్షాల్లా మేము వాటిని ఖురాన్ మరియు హదీసుల వెలుగులో విడమిర్చి చెప్పడానికి ప్రయత్నిస్తాం. రెండో విషయం, ప్రసంగము ఖురాన్ హదీసుల వెలుగులో జరుగుతుంది. ఇంకా ఏ ఇతర విషయాలను గురించి మత గ్రంథాలను గురించి చర్చించడం జరగదు. తర్వాత ఇంకో విషయము, ప్రశ్న అడిగేవారు కూడా దయచేసి ఇస్లాం గురించి మనకి ఎన్నో సందేహాలు ఉండి ఉండవచ్చు, కానీ వాటన్నిటినీ మనం ఈనాడు ఆ సందేహాలను తీర్చుకోవడానికి ఇది సమయం కాదు. కేవలము మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీరు రాసేటటువంటి ప్రశ్న అంశానికి తగ్గట్టుగా ఉండాలి, లేకపోతే అటువంటి ప్రశ్నను మేము పక్కన పెట్టేస్తాము. ఇన్షాల్లా మీరు వాటిని మీ సందేహం ఏదైనా తీర్చుకోవాలని ఉంటే వేరే అంటే అంశానికి విడిగా మీ సందేహం ఉంటే మీరు ఇన్షాల్లా మా మసీదు వద్ద కానీ మా ఇస్లామిక్ సెంటర్ వద్ద కానీ వచ్చి మీ సందేహాలను మీరు తీర్చుకోవచ్చు ఇన్షాల్లా. ఆ తర్వాత వాలంటీర్స్, మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, వాలంటీర్స్ మీ వద్దకు వస్తారు. ఇన్షాల్లా మీరు ఆ స్లిప్ మీద ప్రశ్న రాసిస్తే అది ఇక్కడ చదివి తీర్చడం జరుగుతుంది ఇన్షాల్లా. లేడీస్ వద్ద కూడా మా లేడీ వాలంటీర్స్, చిన్న పిల్లలు లేకపోతే లేడీ వాలంటీర్స్ ఉన్నారు, వారికి మీరు ఆ స్లిప్ ఇవ్వచ్చు. మరి నేను ఈనాడు సమయాన్ని వృధా చేయకుండా జనాబ్ రబ్బానీ సాహెబ్ గారిని ఈ అంశంపై, మహాప్రళయం అన్న అంశంపై ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మన ముందు ఉంచవలసిందిగా జనాబ్ రబ్బానీ సాహెబ్ గారిని కోరుతున్నాను. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا
من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار وقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان المجيد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله عنده علم الساعة وينزل الغيث ويعلم ما في الأرحام وما تدري نفس ماذا تكسب غدا وما تدري نفس بأي أرض تموت إن الله عليم خبير. తొలగింపబడ్డ శైతాను గిడి నుండి రక్షింపబట్టుకై అల్లాహ్ యొక్క శరణము కోరుచున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ ఇస్లాం అభినందనలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యము, ఆయన యొక్క శుభము మీపై కలుగుగా కానీ దీని అర్థం. ఈరోజు ఈ సాయంత్ర శుభ సమయము మహాప్రలయం ఎప్పుడు, ఎలా, ఎందుకు అనే అంశంపై కొన్ని విషయాలు చెప్పడానికి నాకు మీరంతా కలిసి అవకాశం ఇచ్చినందుకు మీ యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ప్రియులారా, మతపరంగా మత సంబంధించినటువంటి విషయాలు మత గ్రంథాలను అన్వేషించే వారికి ఎక్కువగా దాని యొక్క లోతులు తెలుస్తూ ఉంటాయి. ప్రాపంచిక విషయాలలో తమ యొక్క ఉపాధుల్లో ఉండేవారికి మత విద్వాంసులు ఉన్నది ఉన్నట్టు వారి ముందు యథాతథముగా చెప్పటమే, వారికి తెలియపరచాలి. అలాగే నాస్తికత్వం, ఏ మతాన్ని అనుసరించినటువంటి వారు కూడా ఈ విషయంలో, ప్రళయం అనే విషయంలో కొన్ని సందర్భాల్లో ఇటు మతాలను అనుసరించే వారికి ఏకీభవిస్తున్నారు. కావున ఇది ఒక ముఖ్యమైన అంశమైపోయింది ప్రపంచ మానవులకి. అందరూ ఈ అంశంలో ఏకీభవిస్తున్నారు. ఒకవైపు మతాలు వారు, ఒకవైపు మతాలు లేనటువంటి లౌకికత్వాన్ని అనుసరిస్తున్నటువంటి వారు. అయితే ఇప్పుడు ఇస్లాంలో ఈ విషయం గురించి ఏముంది? సాధారణముగా ఇప్పుడు మన ఇలియాస్ బ్రదర్ చెప్పినట్టు రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయాన్నే లెగిసిన కాడి నుంచి